ఫ్రెండ్స్ మీరు ఒక మంచి ఎయిర్ కూలర్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నేను ఇదివరకే ఎయిర్ కూలర్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ఎయిర్ కూలర్ బయింగ్ గైడ్ గురించి అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడవచ్చు. ఇప్పుడు ఇవిలో అయితే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టాప్ 5 బెస్ట్ ఎయిర్ కూలర్స్ పిక్ చేశాను. అందులో నెంబర్ 1 చూసుకున్నట్టయితే హైండ్వేర్ బ్రాండ్ సంబంధించి పర్సనల్ ఎయిర్ కూలర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 5299 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఆన్లైన్ ప్రైస్ అయితే మీకు ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఎందుకంటే మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందనుకోండి, సో అక్కడ ఆఫర్స్ అయితే ఉంటాయి, కొన్ని కూపన్ కోడ్స్ ఉంటాయి, వాటిని అప్లై చేయడం వల్ల ప్రైజ్ అయితే తగ్గుతుంది. ప్రజెంట్ అయితే 5299 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకున్నట్టయితే 38 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. మీ రూమ్ సైజ్ అనేది ఒక 200 స్క్వేర్ ఫీట్ దాకా రూమ్ సైజ్ ఉందనుకోండి, అప్పుడు ఈ పర్సనల్ ఎయిర్ కూలర్ మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు ఇందులో పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 100 వాట్స్ అయితే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, లో పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో మీ ఇంట్లో పవర్ లేనప్పుడు ఇన్వర్టర్ ఉందనుకోండి, ఇన్వర్టర్తో కూడా ఈ ఎయిర్ కూలర్ అయితే రన్ చేసుకోవచ్చు. ఇందులో కూలింగ్ ప్యాడ్స్ చూసుకున్నట్టయితే హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. ఇవి కూడా 3 సైడ్స్ అయితే ఉంటుంది. హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ ఉండడం వల్ల మీకు బెటర్ కూలింగ్ ఎఫిషియెంట్ అయితే ఉంటుంది. దీంట్లో వారంటీ చూసుకుంటే 1 ఇయర్ అయితే ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది, ఒక 2 ఇయర్స్ అయితే మోటార్ వారంటీ అయితే ఉంటుంది. ఇందులో ఐస్ ఛాంబర్ కూడా ఉంటుంది. ఈ ఐస్ ఛాంబర్లో మీరు ఐస్ ముక్కలు కానీ ఐస్ వాటర్ కానీ వేశారనుకోండి ఎక్కువగా, సో మీకు ఇంకొంచెం ఎక్కువ చల్లగాలితే రావడం జరుగుతుంది. ఇందులో ఎయిర్ డెలివరీ చూసుకున్నట్టయితే 2200 మీటర్ క్యూబ్ పర్ అవర్ అయితే ఎయిర్ డెలివరీ అయితే ఉంటుంది. ఎయిర్ ఫ్లో రేట్ చూసుకున్నట్టయితే 2200 క్యూబిక్ ఫీట్ పర్ అవర్ అయితే ఈ ఎయిర్ ఫ్లో రేట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఇప్పుడు చెప్పిన మొత్తం అన్ని ఎయిర్ కూలర్స్ యొక్క లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, వీటి మీరు కొనుక్కోవచ్చు. సెకండ్ వచ్చేసి బజాజ్ బ్రాండ్కి సంబంధించి పర్సనల్ ఎయిర్ కూలర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 6029 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకున్నట్టయితే 36 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇది కూడా ఓవరాల్గా ఒక 200 స్క్వేర్ ఫీట్ దాకా రూమ్ సైజ్ ఉందనుకోండి, అప్పుడు ఈ పర్సనల్ ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. ఇందులో కూడా హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. ఇవి కూడా 3 సైడ్స్ అయితే ఉంటుంది. పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 100 వాట్స్ అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇది కూడా పవర్ లేనప్పుడు ఇన్వర్టర్తో ఈ ఎయిర్ కూలర్ రన్ చేసుకోవచ్చు. వారంటీ విషయానికి వస్తే 1 ఇయర్ అయితే ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది, ఒక 2 ఇయర్స్ అయితే మోటార్ వారంటీ అయితే ఉంటుంది. ఇందులో ఎయిర్ ఫ్లో రేట్ చూసుకున్నట్టయితే 1177 క్యూబిక్ ఫీట్ పర్ మినిట్ అయితే ఉంటుంది చూడండి. దాంతోపాటు ఈ ఎయిర్ డెలివరీ చూసుకున్నట్టు 30 ఫీట్ దాకా ఎయిర్ డెలివరీ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ఎయిర్ కూలర్ కూడా బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. థర్డ్ వచ్చేసి ఈకో కూల్ బ్రాండ్కి సంబంధించి డెజర్ట్ ఎయిర్ కూలర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 7490 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. ఇందులో వాటర్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 70 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఇది కొద్దిగా లార్జ్ రూమ్ సరిపోతుంది. ఓవరాల్గా మీ రూమ్ సైజ్ అనేది ఒక 300 స్క్వేర్ ఫీట్ అనుకోండి. మీరు ఎక్కువగా హాల్లో కానీ ఒక మంచి ఎయిర్ కూలర్ కొనాలనుకుంటే ఈ ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. ఒక 300 స్క్వేర్ ఫీట్ దాకా రూమ్ సైజ్ ఉందనుకోండి, అప్పుడు ఈ ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. ఇందులో ఎయిర్ డెలివరీ చూసుకున్నట్టయితే సో మీకు ఎయిర్ ఫ్లో చూసుకున్నట్టయితే 2911 క్యూబిక్ మీటర్ పర్ సెకండ్ అయితే ఉంటుంది. ఎయిర్ ఫ్లో రేట్ చూసుకున్నట్టయితే మీకు సో ఎయిర్ డెలివరీ చూసుకుంటే 40 ఫీట్ దాకా ఎయిర్ డెలివరీ అయితే ఉంటుంది. ఇందులో కూడా హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 130 వాట్స్ అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇది కూడా లో పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. వారంటీ కూడా మీకు ఒక 1 ఇయర్ అయితే ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది, ఒక 2 ఇయర్స్ అయితే మోటార్ వారంటీ అయితే ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి క్రాంప్టన్ బ్రాండ్కి సంబంధించి డెజర్ట్ ఎయిర్ కూలర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 10,700 దాకా ప్రైజ్ అయితే ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకున్నట్టయితే 88 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇది కూడా 400 స్క్వేర్ ఫీట్ దాకా రూమ్ సైజ్ ఉందనుకోండి, అప్పుడు ఈ ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. సో మీకు పెద్ద హాల్ ఉందనుకోండి, హాల్లో ఒక మంచి ఎయిర్ కూలర్ కావాలనుకుంటే ఈ ఎయిర్ కూలర్ తీసుకోవచ్చు. ఇందులో మీకు ఈ ఎయిర్ ఫ్లో రేట్ చూసుకున్నట్టయితే 4200 క్యూబిక్ మీటర్ పర్ అవర్ అయితే ఉంటుంది. ఎయిర్ డెలివరీ చూసుకున్నట్టయితే 45 ఫీట్ దాకా ఎయిర్ డెలివరీ అయితే ఉంటుంది. ఇందులో కూడా హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే 190 వాట్స్ అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇందులో ఐస్ ఛాంబర్ ఫీచర్ అయితే ఉంటుంది. దీని యొక్క వారంటీ కూడా మీకు 1 ఇయర్ అయితే ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది, ఒక 2 ఇయర్స్ అయితే మోటార్ వారంటీ అయితే ఉంటుంది. ఫిఫ్త్ వచ్చేసి సింఫనీ బ్రాండ్కి సంబంధించి డెజర్ట్ ఎయిర్ కూలర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 10,099 సో 10,991 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. దీని కెపాసిటీ చూసుకుంటే 95 లీటర్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇది కూడా ఓవరాల్గా ఒక 450 స్క్వేర్ ఫీట్ దాకా రూమ్ సైజ్ ఉంది అనుకోండి, అప్పుడు ఈ ఎయిర్ కూలర్ మీరు తీసుకోవచ్చు. ఇందులో కూలింగ్ ప్యాడ్స్ చూసుకున్నట్టయితే హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 150 వాట్స్ అయితే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇందులో ఐపీయూ టెక్నాలజీ అయితే ఉంటుంది. అంటే మీకు డస్ట్ ఫిల్టర్ కానీ, యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ కానీ, అలర్జీ ఫిల్టర్ కానీ, మస్కిటో నెట్ కానీ, సో ఇట్లాంటి ఫిల్టర్స్ అన్నీ ఉంటాయి. దీని యొక్క వారంటీ కూడా 1 ఇయర్ అయితే ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది, ఒక 2 ఇయర్స్ అయితే మోటార్ వారంటీ ఉంటుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇప్పుడు చెప్పిన మొత్తం అన్ని ఎయిర్ కూలర్స్ యొక్క లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ వీటిని మీరు కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ చాలా మందికి ఉన్న డౌట్ ఏమంటే, భయ్యా మా రూమ్లో అయితే ఎటువంటి విండోస్ అయితే లేవు, సో మేము డోర్ కూడా క్లోజ్ చేసుకుంటాము, అప్పుడు ఎయిర్ కూలర్ వాడచ్చా అని చెప్పి డౌట్ అయితే ఉంటుంది. సో మీరు విండోస్ అన్ని క్లోజ్ చేసుకుని డోర్ కూడా క్లోజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఎయిర్ కూలర్ అయితే మీకు బెటర్ కూలింగ్ ఎఫిషియెంట్ అయితే ఇవ్వదు. ఎందుకంటే సో బయటగా లోపల బయటికి ఇట్లా వెంటిలేషన్ ఉన్న చోట మాత్రమే ఎయిర్ కూలర్ బాగా వర్క్ అవుతుంది. సో వెంటిలేషన్ లేదనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా ఏసీ తీసుకోవడం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది.
సో మీరు హాల్లో కానీ లేదంటే బెడ్రూమ్లో కానీ ఖచ్చితంగా వెంటిలేషన్ అయితే ఉండాలి. వెంటిలేషన్ ఉంటే ఎయిర్ కూలర్ వాడండి. సో మీకు మంచి చల్లగాలి అయితే రావడం జరుగుతుంది. అలా లేనప్పుడైతే ఖచ్చితంగా మీరు ఏసీ తీసుకోవడం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.